హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్లో మేము చేస్తున్న చిన్న బిజినెస్ గురించి అయితే వీడియోలు పెడుతూ వస్తున్నాం కదా, దానికైతే మంచి రెస్పాండ్ వస్తుందండి. కానీ లైక్లు అయితే కొట్టడం లేదు. ప్లీజ్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. అయితే మేము తెచ్చుకున్న సరుకులన్నింటినీ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాచి అండి, ఇలాచి 50 గ్రామ్స్ అయితే తెచ్చేసుకున్నాము. అలాగే మెంతులు 1/4 కేజీ తెచ్చుకున్నామండి. ఆవాలు కూడా 1/4 కేజీ అయితే తెచ్చేసుకున్నాము. ఇవైతే లవంగాలు అనమాట. లవంగాలు, చెక్క ఈ 2 తెచ్చేసుకున్నాము. ఈ 2 కలిపి ప్యాక్ చేస్తేనే ప్యాకింగ్ తీసుకుంటారనమాట మా సైడ్. అలాగే ఎండు ద్రాక్షలండి, ఇదైతే ఎండు ద్రాక్ష 1/2 కేజీ తెచ్చేసుకున్నాం మేము. బాగా సేల్ అవుతాయి ఇక్కడ ఇవి కూడా. అలాగే మేమైతే అది మిక్స్డ్ ధనియా అయితే తెచ్చుకున్నామండి. ప్లెయిన్ ధనియాల కంటే ఈ మిక్స్డ్ ధనియా అయితే కొంచెం సేల్ అవుతాయి బాగా మా సైడ్. క్వాంటిటీ అనేది చాలా తక్కువనే తెచ్చుకుంటామండి. అంటే ప్రతి ఒక్క ఐటము ఒక 1/4 కేజీ ఆ టైప్ అంత తెచ్చుకుంటాం అనమాట. ఇదైతే వంట సోడా అండి, ఇది కూడా 1/4 కేజీ అయితే తెచ్చేసుకున్నాము. అలాగే 1 కేజీ కుసుమలు అయితే తీసుకున్నాము. ఈసారికి 1 కిలోనే తీసుకొచ్చాము. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు అనేసి. అలాగే 1 కేజీ బఠానీలు తీసుకున్నాము. ఇలా కొద్దిగా క్వాంటిటీనే తీసుకుంటాం అనమాట. ఇలా మసాలా ఐటమ్స్ అన్నీ ఒక 1/4 కేజీనే తీసుకుంటాము. అవన్నీ కంప్లీట్గా సేల్ అయిన తర్వాత మరి వెళ్ళి తీసుకోవచ్చు అనేసి అలా కొద్దిగా తెచ్చుకుంటాము. అయితే మసాలా ఐటమ్స్ ప్యాక్ చేయడం కోసమని ఇలా 3x3 సైజ్ కవరు, అలాగే బఠానీలు, కుసుమలు ప్యాక్ చేయడం కోసం 2x3 సైజ్ కవర్స్ అయితే తీసుకున్నామండి. అలాగే మసాలా ఐటమ్స్ ప్యాక్ చేసిన తర్వాత పిన్ చేయడం కోసం ఇవైతే షీట్స్ అండి, అట్టలు ప్లెయిన్వే దొరుకుతాయండి మా సైడ్. వీటి కాస్ట్ కూడా ఎక్కువ కాదు, ఒక అట్ట 1 రూపీనే పడుతుంది అనమాట. అలాగే పిన్ చేయడం కోసం స్టాప్లరు, పిన్స్ ఇవన్నీ అయితే కంపల్సరీ అనమాట. ఇవన్నీ ఈ విధంగా ఇవన్నీ అవసరం అవుతాయండి మనకి. క్యాండిల్ లేకపోతే ఇలా ఒత్తి పెట్టుకొని అయితే కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ప్యాకింగ్ మిషనే అవసరం లేదండి. ఇప్పుడు నా వద్ద క్యాండిల్ లేనందుకు ఇలా ఒత్తి పెట్టుకొని అయితే ప్యాకింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మాకు ఇక్కడ ఈ షీట్స్ అనేటివి ప్రింటెడ్వి దొరకడం లేదు. ప్రింటెడ్వి అయితే లుక్ బాగుంటుందండి. అవి దొరకనందుకు ఇలా ప్లెయిన్వే తీసుకుంటున్నాను. అయితే ప్రింటెడ్వి వీటికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. అవి కూడా కిలోల వైజ్గా అయితే ఇస్తారంట. మేము వేరే ఊర్లో అయితే కనుక్కున్నాము. అది కూడా కేజీ ఒక 80-90 దాకా ఉంటుందంట. దాంట్లో జస్ట్ ఒక 60-70 సీట్స్ అయితే వస్తాయంట. దాని బదులు ఇవే బెస్ట్ కదా అని అయితే మేము ఇవే కంటిన్యూ చేస్తున్నాము. ఇవైతే మాకు 120 రూపీస్కి 120 షీట్స్ అయితే కంపల్సరీ అండి. ఆ విధంగా అయితే సేల్స్ చేస్తారు ఇక్కడ, అందుకే ఇవే తీసేసుకుంటున్నాం మేము. మరి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ దగ్గర ఏదైనా కొత్త బిజినెస్ ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేయండి కంపల్సరీగా. థ్యాంక్ యూ.